హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. నేను చూపిస్తున్న ఫ్రాక్ అయితే ఆలియా కట్ డ్రెస్ వచ్చేసి నేను ఇప్పుడు స్టిచ్ చేశానండి. ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. నెక్ వచ్చేసి వీ నెక్ పెట్టాను. చాలా సింపుల్గా బాగుంది కదా, చాలా సింపుల్గా అయిపోయిందండి. 1 అవర్లో స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా అయిపోయిందనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఖచ్చితంగా మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అయితే మనం ఈరోజు కట్ చేసుకోపోయే డ్రెస్ అయితే ఇదిగోండి, మనకి ట్రెండీగా వస్తున్న శారీ. ఆల్రెడీ నేను ఒకసారి మీకు స్టిచ్ చేసి చూపించాను, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను చూడండి. నేనైతే బాడీకి వచ్చేసి లైనింగ్ కాటన్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఆది డ్రెస్ అయితే ఇది ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆది డ్రెస్ని బట్టి మనం ఎలా కొలుసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ డ్రెస్ అయితే మనకి ఆలియా కట్ డ్రెస్ టైప్ అయితే ఇచ్చారు. మనం కుట్టాల్సింది కూడా ఆలియా కట్ మోడలే. ఫ్రంట్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, ఇప్పుడు నేనైతే చూపిస్తాను ఇదన్నమాట. ఇప్పుడు నేను ఎలా కొలుసుకోవాలనేది చూపిస్తాను ఒకసారి. దీని మీద ఒక 2-3 అంగుళాలు పొడవు రావాలక్క అని చెప్పారు. ఇంతకు మించి ఎక్కువ వద్దంట. ఈ డ్రెస్ మీద కొంచెం పొడవు రావాలని చెప్పారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం దీన్ని ఏం చేద్దామంటే, ఇలా నేను ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటే కొంచెం అర్థం చేసుకోండి దయచేసి. ఇక్కడ ఏవో టాపిక్స్ జరుగుతున్నాయి, బట్ నేను ఇంకా వీడియో లేట్ అయిపోతుందని చెప్పి తీసేస్తున్నాను అనమాట. నా వాయిస్ అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే వీడియో లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. సరే, ఇప్పుడు నేను పొడవు అయితే చూసుకుంటున్నాను. మనకి నికరం పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ గా 13 ఇంచులు ఉందండి ఇక్కడికి. ఓకే, మనం 14 ఇంచులు పొడవు పెట్టుకుందాం. ఓకేనా, 13 ఇంచుల పొడవు ఉంది, మనం 14 ఇంచులు పెట్టుకుందాం. ఇక్కడ ఆలియా కట్ ఫ్రంట్ ఎంత చూసారా, 11 ఉందన్నమాట. 11 అయితే మనం 14 పెట్టుకుంటాం కాబట్టి 3 ఇంచెస్ క్రాస్ అనేది మనం తీసుకుందాం. అది ఎలాగా ఏంటి అనేది మీకు చూపిస్తాను, పూర్తి వివరంగా చూడండి. లూజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది సాగుతూ ఉంటుందండి, రబ్బర్ క్లాత్ కదా, మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి. 19 ఇంచులు ఉందండి దగ్గర. అయితే 19కి ఒక 4 ఇంచులు యాడ్ చేస్తాను, 23 ఇంచులు పెట్టుకుందాం. ఎందుకంటే అటు 2 అంగుళాలు ఇటు 2 అంగుళాలు మనకు ఖర్చు కావాలి కాబట్టి నేను 23 ఇంచుల లూజ్ తీసుకుంటాను. నేను 23 అంగుళాలు లూజ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పొడవు కూడా ఎంత కావాలో తీసేసుకుందాం. జస్ట్ ఇంకా నేను ఫోల్డ్ వేయలేదు, జస్ట్ పొడవు కోసం తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 14 ఇంచులు మనం పెట్టుకున్నాం. ఇది కూడా వేస్ట్ క్లాత్. ఓకేనా, ఇప్పుడు 14 ఇంచులు మనం పొడవు తీసుకున్నప్పుడు దీన్ని ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి. చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారండి, ఆలియా డ్రెస్ కట్ మీరు చూపించండి అక్క, మీ స్టైల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీరు ఎవరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, వీడియో చివరి వరకు చూడండి, మీకు అయితే చక్కగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఓకేనా, ఒకవేళ ఇంకా డౌట్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, నా వాట్సాప్ నెంబర్ అయితే నేను చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8340940068 అనమాట. ఓకే, ఆర్ఎస్ టైలరింగ్ అని చెప్పేసి నాది ఉంటుంది, అందులో మీకు ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, 8340940068. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కామెంట్ చేయండి, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, సరే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 14 ఇంచుల మీద జస్ట్ కొంచెం ఉంచాలండి చేపట్టు కోసం, ఎందుకంటే మరీ 14 ఇంచులు పెడితే తగ్గిపోతుందని చెప్పేసి పెట్టాను. అయితే ఇప్పుడు నెక్ అనేది వీ నెక్ తీసుకుందాం. ఓకే,
ఆలియా కట్కి బాగా లుక్ వచ్చేది వీనెక్కి. మనకి ఆలియా కట్ డ్రెస్ వచ్చిన తర్వాత వీనెక్కి మళ్ళీ రోజులు వచ్చినాయి. వీనెక్ అనేది ఎప్పుడో పాతకాలపు నెక్ అన్నమాట. అది ఇప్పుడు ఈ మధ్య ఎవరు వాడట్లేదు. ఆలియా కట్ డ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ వి 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 పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, జస్ట్ నార్మలే, బ్యాక్ సైడ్ కూడా నార్మల్ నెక్కి తీసుకోవాలి. నార్మల్ షోల్డర్సే మనం తీసేసుకుందాం. ఓకే, నేను నా కొలతలతో చెప్పేస్తాను, అవి రెడీమేడ్ కాబట్టి మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. నేను ఈ డ్రెస్ అయ్యేది చూసారు కదా, ఒక 4 ఇంచెస్ అంటే ఖర్చులు తీసేస్తే పది ఇంచుమించు 34-32 సైజ్ అనమాట డ్రెస్ వచ్చేసి. షోల్డర్ అనేది నేను 6 అంగుళాలు పెడతానండి, ఎక్కువ పెట్టట్లేదు, 6.5 అంగుళాలు పెడుతున్నాను. నెక్ వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. ఓకేనా, నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. నెక్ డౌన్ వచ్చేసి 6 పెడుతున్నాను. 6 పెట్టి మీరు ఇక్కడ నుంచి ఇలాగా షేప్ అనేది కట్ చేసుకోండి వీ నెక్కి. ఓకే, ఇప్పుడు చంక డౌన్ అనేది నేను 6.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. 6.5. ఓకే, మనకి బ్లౌజ్ అయితే 6 సరిపోతుందండి. ఇది డ్రెస్ కాబట్టి మనకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉండాలి. అందుకని నేను 6.5 ఇంచుల చంక డౌన్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అలాగే మనం ఇక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి పైకి 3 ఇంచెస్ షేప్ అనేది తీసుకుందాం. ఓకే, తీసుకొని మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఒక లైన్ అయితే గీసుకుందాం. అదిగోండి 3 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. నేను కొంచెం ఖర్చుల కోసం ఉంచాను అనమాట. ఇప్పుడు యథాప్రకారం నేను దీన్ని బట్టి ఆలియా కట్కి షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇవి వచ్చేసి సైడ్ జాయింట్స్కి ఖర్చులు అనమాట. నెక్ వచ్చేసి మనం వీనెక్ పెట్టుకున్నాం కదా, వీనెక్కి కట్ చేసేస్తున్నాను. అలానే 2 షోల్డర్స్ కలిపి చంక భాగం కూడా మనం కట్ చేసుకుందాం. ఓకే, చాలా సింపుల్గా నేను చెప్తున్నాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ ఇదే షోల్డర్తో బ్యాక్ నెక్ కూడా తీసేసుకుందాం. అది ఎంత పెట్టుకుందాము అంటే మ్యాక్సిమం 7 ఇంచెస్ పెట్టుకుందాం, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఓకే, సేమ్ నెక్ కూడా నేను చిన్నగానే కట్ చేస్తున్నానండి, ఎక్కువ పెద్దగా అయితే చేయట్లేదు. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ ఒక 1/4 ఇంచ్ ఎప్పుడు మనం తీసుకుంటాం కదా, అలాగే ఒక 1/2 ఇంచ్ అయితే అదిగోండి ఇలా లైట్గా క్రాస్ అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ చంక భాగం దగ్గర మనకి కొంచెం బొసక రాకుండా నీట్గా ఉండాలంటే ఒక 1/4 ఇంచ్ అలా లైట్గా మనం క్రాస్ అయితే తీసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనకి చూసారు కదా ఆలియా కట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మీకు నేను పూర్తిగా చూపిస్తానండి. మీరు వీడియో లెంత్ ఎక్కువే ఉంటుంది, 1 అవర్ ఉండొచ్చు మేబీ. కటింగ్ స్టిచ్చింగ్ అంతా 1 అవర్ అంటే మీకు ఎక్కువే ఉంటుంది. మీరు టైం చూసుకొని ఓపిక్గా చూసుకొని వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ డ్రెస్లు మీరు కుట్టుకోగలిగే అంత సింపుల్గా మీకు నేను అర్థమయ్యేలా అయితే చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇందాక లైనింగ్ తీసుకున్నాం కదా మనం, ఇప్పుడు ఇది ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. ఇలా మెయిన్ కూడా నేను ఎగస్ట్రా ఉంచేసి తీసేసుకుంటున్నాను. మనం లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకుందాం. మీకు లైనింగ్స్ అవి కూడా నేను జాయింట్ వేసేస్తానండి, అది మీ అందరికీ తెలిసిందే కాబట్టి ముందే జాయింట్ వేసేసి చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే అయిపోయినాయి. ఓకే, మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నేను ఇది ఆల్రెడీ అంబరిల్లా కటింగ్ అయితే కట్ చేశానండి. మీకు తెలుసు అంబరిల్లా ఎలా చేసుకోవాలి అనేది, నేను చాలా వీడియోస్లో చూపించాను. అలాగే ఇదే శారీతో ఆల్రెడీ అంబరిల్లా కట్ చేసినప్పుడు మీకు నేను వీడియో అయితే పెట్టాను అనమాట. ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలో మీకు తెలుసు కదా, అలానే మీరు ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ క్రాస్ అనమాట, అంబరిల్లా కట్ చేయగా
సైడ్ మిగులుతుంది కదా కింద భాగంలో ఆ క్రాస్ క్లాత్ అన్నమాట. ఇది నేను ఒకసారి సుమారుగా కట్ చేసుకుంటున్నాను, మీకు మళ్ళీ నేను కొలతలు చెప్తాను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకున్నాను. తీసేసుకొని ఇప్పుడు మనం ఎంత పొడవు పెట్టుకోవాలి అంటే 3/4 మోచేతుల వరకు పెట్టుకుందాం. మనకి ఎగ్జాక్ట్గా 10-12 అలా ఉంటే సరిపోదు కాబట్టి ఇది వచ్చేసి నేను 15 ఇంచెస్ పెడుతున్నాను. మీరు హ్యాండ్ చూదురు కానీ స్టిచ్ చేసిన తర్వాత 15 ఓకే 14 సరిపోతుంది. 14 పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ ఇలా కుచ్చు పెట్టుకుంటాము, ఇక్కడ పైన కూడా కుచ్చు పెడతాం, దానివల్ల ఈ హ్యాండ్ అనేది షార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? మనకి నికరం వచ్చేది 12 ఇంచులో వస్తుంది. నేను 14 ఇంచులు పెట్టినా కూడా 12 ఇంచులో వస్తుంది. ఓకే, మీరు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే 6 ఇంచుల డౌన్ అయితే తీసుకోండి. ఓకే, నేను ఎప్పుడు మామూలు హ్యాండ్కి 3.5 తీస్తాం కదా, మనం ఇప్పుడు దీనికి మాత్రం 6 ఇంచుల చంక డౌన్ అనేది నేను తీస్తున్నాను. అదిగోండి. ఓకే, ఇలా 6 ఇంచుల చంక డౌన్ తీయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ అనేది ఇక్కడ మనం కుచ్చు పెట్టుకుంటాం కదా, అప్పుడు కుచ్చు అనేది చక్కగా పైకి లెగుస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఇలా కుచ్చు పెట్టేసుకుంటే హ్యాండ్ అనేది బెలూన్ హ్యాండ్ లాగా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? లూజ్ వచ్చేసి ఒకసారి మీకు చెప్తాను, లూజ్ మీకు చూపించలేదు కదా. 11 ఇంచెస్ లూజ్ అయితే ఉందండి. మీరు గమనించినట్లయితే 11 ఇంచెస్ లూజు మనకి నికరం మనకు వచ్చేది 11, పొడవు కూడా 11 వస్తుంది. ఈ మిగతాది ఏంటంటే ఈ కుచ్చు రావడం వల్ల, ఇక్కడ కింద కుచ్చు రావడం వల్ల తగ్గిపోతుంది అనమాట. ఫైనలీ మనకు వచ్చేసి 11 or 12 వస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 14 ఇంచుల హ్యాండ్ పొడవు తీసుకున్నాను. చంక డౌన్ అనేది 6 ఇంచులు తీసుకున్నాను. చూసారు కదా, 6 ఇంచుల డౌన్ క్రాస్ అయితే కట్ చేశాను. ఇలాగా కట్ చేసుకొని మనకి హ్యాండ్ ఎంత కావాలో అంత మీరు కుచ్చు పెట్టేసుకోండి దగ్గరికి. ఓకే, కుచ్చు పెట్టేసుకొని ఇక్కడ మాత్రం లైట్గా ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, ఎలాస్టిక్ వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. అయితే కొంచెం క్లాత్ అనేది పల్స్గా ఉంది కాబట్టి మనం లైనింగ్ కూడా తీసేసుకుందాం. లైనింగ్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయిందండి పొడవు. ఇప్పుడు చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే హ్యాండ్స్ అయితే మనం కట్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇంకా కింద పొడవు అనేది చూసుకుందాం. ఒకసారి డ్రెస్కి ఎంత పొడవు అనేది మనం ఒకసారి కొలుచుకుందాం. కింద వచ్చేసి ఫ్రిల్స్ మోడల్ అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ అంబ్రెల్లా అయితే మీకు కట్ చేస్తానండి. అది ఎలాగో ఏంటి అంటే మీకు తెలుసు కాబట్టి ఒక వీడియోలో ఉంటుంది, ఎలా కట్ చేసుకోవాలో, ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలని మీకు తెలుసు కదా. ఇది సింగిల్ గాగ్రా టైప్ అన్నమాట, ఎక్కువ లూజ్ కాదండి, మనం మామూలుగా 4 ఫోల్డ్స్ అన్నమాట, అంతే నార్మల్గా. సరేనా? ఇది వచ్చేసి పొడవు ఎంత ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంచుమించుగా 29-30 దగ్గరకు ఉందండి. ఓకే, 30 వరకు ఉంది. ఇప్పుడు 30 అయితే మనకి నికరం పొడవు వచ్చేసి 35 కావాలి. అయితే నేను ఈ ఫ్రిల్స్ అనేవి కట్ చేసుకున్నాను. ఇదిగోండి, క్రాస్ వస్తుంది కదా మనకి కింద అంబ్రెల్లా దగ్గర, అలాగే ఈ క్రాస్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. మీకు అర్థమవుతుంది కదా, క్రాస్ అనేది వచ్చేసి 10 ఇంచెస్ పెట్టాను, అంటే 9-10 అలా ఉంటుంది ఇంచుమించుగా. కింద వరకు జిగ్జా చేసి మనం ఇక్కడ జాయింట్ చేసి కుట్టేద్దాము. ఎలాగా ఏంటి అనేది మీకు స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా పెడతాను. ఈ క్రాస్ ముక్కలు అనేది మీకు తెలుసు కదా ఎలా కట్ చేసుకోవాలో. మీ దగ్గర క్రాస్ ఉన్నా పర్వాలా, స్ట్రైట్ ఉన్నా పర్వాలా, మీకు హైట్ని బట్టి నేను ఇదైతే 10 or 9 మధ్యలో కట్ చేశాను అనమాట. ఇదిగోండి 10 వచ్చింది. ఓకే, ఇలా మీకు కుర్చీకి ఎంత ముక్కలు కావాలంటే అంత మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆలియా కట్ కదా, మరి ఇదేంటక్క నార్మల్ గాగ్రా కట్ చేస్తారు మీరు అనుకుంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇదొకటి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు మనం ఒక పార్ట్ అయితే తీసేద్దాము. సరేనా? ఇప్పుడు మనం ఒక పార్ట్ తీసేసి ఒక పార్ట్ని పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక పార్ట్ని ఇలా తీసుకున్న తర్వాత మనం 4 ఇంచెస్ అక్కడ గ్యాప్ పెట్టాం కాబట్టి దీనికి కూడా 4 ఇంచెస్లో మనం డ్రాయింగ్ అనేది గీసుకుందాం ఈ సైడ్. ఓకే, 4 ఇంచెస్కి నేను తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి
ఇలా నేనైతే గీసేసుకొని నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా ఎప్పుడైతే మీరు కట్సే డ్రెస్ చూసి ఉంటారు, మనం ఫస్ట్ టైం ఇలా అంబ్రెల్లా టైప్ కూడా చూస్తున్నాం అనమాట. ఓకే, ఇలా దీన్ని ఏం చేయాలంటే స్టిచ్ చేసే ముందే ఇక్కడ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సాగిపోకుండా. ఓకే, ఇప్పుడు 4 ఇంచెస్ డౌన్ నేను తీసుకున్నాను కాబట్టి మనకి ఇది బ్యాక్ సైడ్ కూడా 4 ఇంచెస్ డౌన్ అవ్వాలి, లేకపోతే ముందుది ఒకలా బ్యాక్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. అదిగోండి, ఈ ఫ్రంట్ పార్ట్ నేను పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి వచ్చేసి 4 ఇంచెస్ కట్ చేసుకుందాం మనం. ఇది మాత్రం మీరు డిఫరెన్స్ మర్చిపోవద్దండి, ఇది తీయకపోతే డ్రెస్ అనేది సెట్ కాదు. ఓకే, ఇలాగా 4 ఇంచెస్ నేను తీసేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మన ఫ్రంట్ క్రాస్ తీసుకున్నాం కదా, ఇలా 4 ఇంచెస్ తీసుకోబట్టి రెండు కూడా సరి సమానంగా వస్తాయి అన్నమాట. ఓకేనా, సైడ్ భాగాల్లో చూసారు కదా, రెండు కరెక్ట్ గా ఉన్నాయి. అలాగే మనం బాడీ వైపున క్రాస్ తీసుకున్నాం కాబట్టి ఈ క్రాస్ కోసం ఈ క్రాస్ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంది. బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడికి ఉంది, ఫ్రంట్ మాత్రం ఈ 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెరిగింది. ఈ సైడ్ వచ్చేసి రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి. ఓకేనా, ఎప్పుడు కూడా ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చక్కగా ఈ డిఫరెంట్ అనేది ఇదిగోండి 4 ఇంచెస్ షేప్ అనేది పైకి లేసింది. నేను స్టిచ్చింగ్ కూడా క్లియర్ గా పెడతాను. ఈ కింద భాగంలో ఈ కుచ్చుని మనం యాడ్ చేసుకోవాలి, సరేనా? అలాగే ఒకసారి ఇప్పుడు మనం లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా వీడియోస్ లో చూపించాను, ఇప్పుడు మళ్ళీ కూడా చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ డౌట్ అడుగుతారు సిస్టర్స్ మీరు. ఇక్కడ నేను 35 ఇంచెస్ వస్తుంది ఈ పొడవు, అందువల్ల ఏం చేస్తున్నానంటే 35 ఇంచెస్ నేను కట్ చేసుకుంటున్నాను. కావాలి ఎక్స్ట్రా ఇంకా కావాలి ఇంకా తగ్గాలి అంటే మనం పట్టి తర్వాత కుట్టుకోవచ్చు. 35 సైజులో నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ 35 పొడవు అయితే తీసుకున్నా ఫస్ట్. మనకి ఇది కూడా ఆలియా కట్ కాబట్టి ఒకసారి ఏం చేద్దామంటే కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకుందాం. ఓకే, ఈ ఆలియా కట్ అంటే అంత కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, మనం ఏది కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు సేమ్ అలా 4 ఇంచ్ డిఫరెన్స్ తో మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంచి కట్ చేస్తున్నాను. ఇదిగో చూసారు కదా, ఒక 4-5 ఇంచెస్ గ్యాప్ ఎక్స్ట్రా ఉంచాను. విడివిడిగా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా 6 ముక్కల లంగాలాగా తీసుకున్నాము అంటే ఆలియా కట్కి లూజ్ కూడా మనకి నడుము దగ్గర బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చిన్న క్లాత్, ఇది ఎక్కువ తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ కట్ చేసేసుకొని ఏం చేస్తానంటే జాయింట్ వేసుకున్న తర్వాత మనకి కుచ్చు కావాలి, ఎందుకంటే ఇలా 6 ముక్కల లంగా టైప్ కుడితేనే కుచ్చు అనేది నీట్గా వస్తుంది. ఓకే, అంబ్రెల్లా ఉంది కదా అని మనం కూడా అంబ్రెల్లా తీయచ్చు, బట్ అంబ్రెల్లా కన్నా ఇలా అయితే మీకు కంఫర్ట్ గా ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత ఆలియా షేప్ ఎలా అదే స్టిచ్ చేసిన తర్వాత ఆలియా షేప్ కూడా చూపిస్తాను. ఒకటి ఎక్కువ ఉంచాను, ఒకటి తక్కువ ఉంచాను, ఎందుకంటే 4 ఇంచులు మనం షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి కదా, ఇలా షేప్ కట్ చేసుకోవడం కోసం ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, లైనింగ్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికైనా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, డ్రెస్ అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు, చాలా క్లియర్గా. నేనైతే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇంత క్లియర్గా నేనైతే ఏది కూడా ఫుల్ పెట్టలేదు, ఇప్పుడు మీకోసం పెడుతున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి, మర్చిపోవద్దు వీడియో అయితే. సరే, ఇప్పుడు మనం వచ్చేసి ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అన్నమాట. లైనింగ్ అయితే అతికాను, నెక్ ఎలా సింపుల్ గా తిప్పాలో చూద్దాము.
ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ పెట్టాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి బక్రం పెట్టాను. ఇప్పుడు ఏదైతే ఉందో మనం లైనింగ్ జాయింట్ వేసుకున్నది, ఇదిగో ఇది మంచి వైపు, నేను తిరగ వైపు నుంచి పెడుతున్నానండి. నేను నెక్ తిప్పే విధానం మీకు తెలుసు కదా అందరికీ, చాలా సింపుల్గా తిప్పేస్తానని. ఇప్పుడు చక్కగా ఇలా 2 చేతుల సహాయంతో రౌండ్గా నీట్గా తిప్పేసుకున్నాం. మీకు ఇంతకు ముందు ఒక వీడియో అయితే పెట్టానండి, సేమ్ శారీతో డ్రెస్, అది నార్మల్ అంబ్రెల్లా డ్రెస్ అనమాట. ఇదైతే ఆలియా కట్ డ్రెస్ అనమాట. ఓకేనా, దానికి దీనికి డిఫరెంట్ చాలా ఉంటుంది. మీరు దీని కాస్ట్ కూడా మీరు ఇదే పర్ఫెక్ట్గా 1-2 సార్లు ఈ వీడియో చూసి ఈ స్టైల్లో మీరు స్టిచ్ చేస్తే మీరు ఈజీగా 700 అలా తీసుకోవచ్చండి. కొంచెం ఓపిక టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. నాకే పట్టగా లేనిది కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇంకా కాస్త పడుతుంది. కాకపోతే మీ ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఎలా ట్రై చేయండి. ట్రై చేసి నెమ్మదిగా మీరు స్టిచ్ చేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇలా వేస్ట్ అంతా కట్ చేసుకున్నాను. అయితే కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంచుకొని కట్ చేసుకొని ఇలా గోరంచి అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట. చాలు. ఇలా గోరంచి కుట్టేసుకొని హ్యాండ్స్ని చివరి భాగంలో జస్ట్ పాదం ఖర్చు కుట్టి తిప్పేసి లైనింగ్ అతికేసి, ఇలా అంచు కుట్టుకున్న తర్వాత మనం అక్కడక్కడక్కడ మీకు కత్తెరతో కొంచెం ఇలా టాకాలు అయితే పెట్టుకోండి, మర్చిపోవద్దు. టాకాలు పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది చక్కగా వెనక్కి తిరుగుతుంది అనమాట, లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది. బ్యాలెన్స్గా చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఈ ఖర్చు ఇలాగే ఉంచి ఇలా అనండి, అప్పుడు మీకు కుట్టు అనేది ఈ దీని మీద పడుతుంది అనమాట. ఓకే, సేమ్ అంతే. కింద పాదం ఖర్చు పెట్టేసేసి ఓకేనా ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ తిప్పుకుంటే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా, మీకు అది ఎలా కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకుంటే ఇంకా వెనక పని అయిపోద్ది మనకి. 4 ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని మీరు ఇలా కత్తిరితో టాకా పెట్టేసుకొని ఒక్కసారి నీట్గా ఫోల్డ్ చేసుకోండి. సిల్క్ కదా మనకి సాగిపోకుండా జరిగిపోకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్ వేసుకోండి. ఇలా 2 వైపులా కూడా డాట్స్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే మనకి జస్ట్ లేస్ వేద్దామని నేను అనుకుంటున్నానండి. ఈ లేస్ ఉంది కదా, ఆలియా కట్కి అనేది లేస్ అనేది వస్తే చాలా బాగుంటుంది. లేస్ ఎలా వేస్తే బాగుంటుందా అని చూస్తున్నాను. 1 మినిట్ ఫ్రెండ్స్. సరే, ఫస్ట్ మనం నెక్ వరకు వేసేసుకుందాం. ఒకసారి పూర్తిగా లైనింగ్ జాయింట్ వేసేసుకొని అప్పుడు వేద్దాం. ఎందుకంటే రెడ్ కలర్ సెంటర్లోకి వస్తే మనకి కనబడిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ జాయింట్ వేసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే ఇలా చక్కగా నీట్గా లైనింగ్ మొత్తం కూడా జాయింట్ వేసేసుకున్నాను. వేసుకొని వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వేస్ట్ అంతా కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్కి డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఓకే, 4.5 మరి 4 కాదండి, 4.5 ఇంచుల గ్యాప్ పెట్టి జస్ట్ లైట్గా డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను.
ఇలా వేసేసుకున్న తర్వాత నీట్గా 2 వైపులా డాట్స్ వేసేసుకొని అదిగోండి డాట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్కి నేను లేస్ అనేది ఎలా వేస్తానో చూడండి. జస్ట్ మనకి వచ్చేసి ఈ పీస్ ఒకటే కనిపిస్తే సరిపోదండి. ఈ లేస్ అనేది గోల్డ్ ఉంది కాబట్టి నేను ఈ గోల్డ్ని అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, చక్కగా లేస్ అనేది ఇలా ఖర్చు పెట్టుకొని మనకి ఎంతవరకు కావాలో మీరు అంతవరకు వేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఇలాగే ఫోల్డ్ చేసేసుకున్నాం యథాప్రకారం. ఫోల్డింగ్ మీద అయితే స్టిచ్ పడకుండా పక్క నుంచి స్టిచ్ లాగుతున్నానండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా నేను లేస్ వేసాను కదా, నెక్ తిప్పడానికి కాటన్ క్లాత్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఆపోజిట్లో మనకి ఇలా వేసేసుకున్నాం. నేను ఎక్కడైతే స్టిచ్ వేసానో అదే స్టిచ్ మీద వేసేసుకున్నాము అంటే మనకి ఆ వేస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి మనకు కావాల్సిన వరకే నీట్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఇలా వేస్ట్ అంతా కట్ చేసుకున్నాం. ఇలా కత్తిరితో కొంచెం టాకాలు పెట్టేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. నీట్గా అంటే మనకి ఇంకా గోల్డ్ అనేది అనవసరం, ఎందుకంటే శారీలో గోల్డ్ లేదు కాబట్టి ఆ గోల్డ్ వేయడం వల్ల లుక్ అనేది పోతుంది. అందుకని చెప్పి నేను ఇలా అయితే వేసాను అనమాట. మీకు ఈ లేస్ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. ఇవి చక్కగా మనకి అవైలబుల్లోనే ఉన్నాయి ఈ లేసులు. చూసారా బ్యాక్ సైడ్ పీస్ అనేది కూడా కుచ్చుకోదు. ఓకేనా, మీకు నచ్చిందా ఈ స్టిచ్చింగ్ అనేది? నేను చాలా సింపుల్ మెథడ్లో చేస్తానండి, ఎందుకంటే లేసులని మనం లేసుల్లా చూపించకూడదు. మనం వీరున్నంత వరకు వాటిని ఏదో ఒక వెరైటీ చేసుకుంటూ వేసుకోవాలి. ఓకే, ఇలా అంచు కుట్టేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసేస్తాను. ఇంకొక స్టిచ్ కూడా వేస్తానండి, బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు నెక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఆలియా కట్ ఉంది కదా, ఈ ఆలియా కట్ దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ చేద్దాం. ఇలానే చక్కగా నీట్గా సేమ్ ప్రాసెస్ చేసుకుంటే షేప్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, చూడండి మనం సెంటర్ తీసుకొని షేప్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి డ్రెస్ అనేది షేప్ నీట్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే నేను ఇంత రిస్క్ చేసి కుట్టి వీడియో తీస్తున్నాను కదా, మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకా ముందుకెళ్తుందండి. లేకపోతే ఈ వీడియో నేను ఎంతవరకు పెట్టానో అక్కడే ఆగిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే ఇప్పుడు నేను పైన ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకి అడుగున క్లాత్ ఉంటుంది కాబట్టి దీనికి ఇంకా నెక్క తిప్పాల్సిన పని లేదు. అరే పై కుట్టిప్పువా, నేను వైట్ కలర్ దారం తీస్తాను. పై కుట్టు ఒకటి. ఓకే ఫ్రెండ్స్, ఇలా నేను నడుం దగ్గర కూడా ఇలా స్టిచ్ చేసేసాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత నీట్గా క్యూట్గా వచ్చిందో, బాగుంది కదా. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా.
సరే, మనం ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చేసేసాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, హ్యాండ్స్ చూపించే ముందు ఒకసారి మనం ఇది లైనింగ్ ఇందాక ఎక్కువ క్లాత్ ఒకటి తీసుకున్నాం, తక్కువ క్లాత్ ఒకటి తీసుకున్నాం కదా ఆలియా కట్ షేప్ కోసం. మనం ఒకసారి షేప్ తీసేసుకుందాం ఫస్ట్. ఓకే, ఎలా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా మనం తీసుకున్నాం కదా, 4 ఇంచెస్ క్రాస్తో మనం తీసుకున్నాం. ఓకే, నేను ఇది ఎక్కువగా తీసుకున్న క్లాత్ అనమాట. ఇదిగోండి 4 ఇంచెస్. అలా షేప్ అయితే చక్కగా నీట్గా వీ షేప్ వచ్చేలాగా మీరు కట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. నేను ఇప్పుడు ఇది కట్ చేశాను కదా, దీని మీదే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేసుకున్నాం. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఇది లైనింగ్ రెండు కలిపి సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇది ఒకసారి సెంటర్ పాయింట్కి మీరు టిక్ పెట్టుకోండి. ఈ రెండిట్లకి కూడా ఒకసారి మీరు సెంటర్ పాయింట్ తీసుకోండి, అప్పుడు జారిపోకుండా ఉంటుంది. ఓకే, ఈ సెంటర్కి మీరు ఒకసారి ఏం చేస్తారంటే సెంటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఈ పైన ఇదేదో ఉందో ఇది అంబ్రెల్లా కాబట్టి మనం సాగదీస్తే సాగుతుంది. ఫ్రెండ్స్, మీరు గమనించండి, నేను సాగదీయకుండా ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎక్స్ట్రా వచ్చిన దాన్ని సాగకుండా ఇలా అలాగే కుచ్చు కూడా కాకుండా చక్కగా లూజ్గా పెట్టి దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. మనకి ఎంతవరకు కావాలో అలా సరిపోయేలాగా దగ్గరికి పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, కనిపిస్తుందా మీకు? ఇక్కడ లైనింగ్ అయితే ఇక్కడ ఉంది, మెయిన్ అయితే ఇక్కడికి ఉంది. దీన్ని మీరు సాగకుండా చక్కగా దగ్గరికి పెట్టుకోండి. ఇది అంబరెలా కట్ చేసాం కాబట్టి, అదే ఆలియా కట్ అయితే కుచ్చు పెట్టేసుకోవాలి. మనం కుచ్చు లేకుండా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, మనం ఫ్రంట్ పార్ట్ ఇందాక మీకు తయారు చేసాం కదా, కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి మనం ఫ్రంట్ వేసేసుకుందాం. ఇవ్వండి, ఈ షేప్ ఎక్కడైతే ఉందో షేప్ దగ్గర నుంచి మనం ముందు ఒకవైపు నుంచి స్టిచ్ చేసుకుందాం. అవ్వండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీకు ఒకసారి కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా మనకి సేమ్ సరిపోతుంది అనమాట. ఓకేనా, చక్కగా మనకి ఆలియా కట్ షేప్ మీదే పై కుట్ అనేది వేసుకోవాలి. చూసారా లేస్ ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇప్పుడు అలాగే యువతల వైపు కూడా మనం సేమ్ అలానే స్టిచ్ వేసుకుందాం. ఒకసారి ఇలా పాదం ఎత్తుకొని ఇటు సైడ్ నుంచి మొదలు పెడదాం. నేను చెప్పాను ఇలాగే. ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం సేమ్ స్టిచ్ వేసుకుందామండి. ఈ సైడ్ కూడా మనకి సరిపోయింది అనమాట. ఇక మనం ఎక్కడ కుచ్చు అనేది పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, నేనే కాదు మీరే కాదు, నేను కూడా ఫస్ట్ టైమే ఇలా అంబరెలా దానికి ఆలియా కట్ పెట్టడం అనేది. ఎప్పుడు కూడా కుచ్చు అనేది మనం ఆన్లైన్లో కూడా చూసాము చాలా డ్రెస్సెస్. చూద్దాం ఈ షేప్ ఎలా వస్తుందో. నాకు లేస్ వల్ల మాత్రం చాలా హైలైట్ అయింది అని అనిపిస్తుంది. చూద్దాం. ఓకే, చూసారు కదా ఎంత నీట్గా వేసానో స్టిచ్చింగ్ అనేది. మనకి ఇంకా ఇప్పుడు ఇక్కడ లేస్ ఉంది కదా, ఈ లేస్కి క్లాత్ పడిపోయింది కాబట్టి మనకి ఇక్కడ గుచ్చుకోవడం ఇంకా అనేది ఉండదు. నెక్కి వచ్చేసి మనం నెక్ తిప్పేసాం కాబట్టి ఇక్కడ కూడా గుచ్చుకునేది అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు ఒకటే స్టిచ్ వేసాను కాబట్టి మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ అనేది ఒకసారి వేస్తాను.
ఓకే ఫ్రెండ్, ఫ్రంట్ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసుకున్నాము, అలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం. ఇంకా నేను బ్యాక్ అనేది మనం ఇంకా ఆలియా కట్ తీయం కదా, మీకు చెప్పాను కదా ఒక 4 ఇంచులు 3 ఇంచులు తక్కువే కట్ చేసుకున్నానని. ఇంకా దీన్ని అయితే నేను దీనికి జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. అయితే కుచ్చు పెట్టాలి ఫ్రెండ్స్, ఇంకా పెడదాము, కంగారు ఏం లేదు. ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ అయితే జాయింట్ వేస్తున్నాను. ఇది కూడా పైన క్లాత్ని ఎప్పుడు కూడా లూజ్గా పెట్టుకొని వేసుకోండి, సాగదీయొద్దు. అంబ్రెల్లా క్లాత్ అనేది సాగదీసినట్లయితే అది ఫినిషింగ్ అది నీట్గా రాదు ఫ్రెండ్స్. ఓకే, ఇలా మనకి సరిపోయేలాగా నేను జాయింట్ అయితే వేసేసుకున్నాను. అలానే ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనకి తయారు చేస్తాను కదా, దీన్ని బ్యాక్ పార్ట్ కూడా నేను జాయింట్ వేసేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కూడా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఒక స్టిచ్ వేసాను, ఇంకోటి కూడా వేసేస్తాను. ఒక్కసారి ఫైనల్ లుక్ చూసిన తర్వాత మీకు అసలు ఎలా ఉందో మీరే, నాకైతే చాలా బాగుంటుంది అనే ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. సరే, ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేద్దాం. ముందుగానే నేను మీకు చెప్పాను కదా, ఇలా ఓపెన్ చేశాను, బ్యాక్ నెక్ని ఫోల్డ్ చేయలేదు, ఫ్రంట్కి బ్యాక్ ఫోల్డ్ చేయలేదు. చేయకుండా మీకు ఈ ఖర్చులు అనేవి అందరూ కుట్టేస్తారండి, అందరూ కుట్టినంత ఈజీ కాదు. ఎలా పడితే అలా కుట్టేస్తే మనకి షోల్డర్ అనేది లుక్ రాదనమాట. ఓకే, జస్ట్ ఇలా దగ్గరికి పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా నేను జాయింట్ వేస్తున్నానండి. ఇది ఇలా ఓపెన్ పెట్టేద్దాం. ఇలా ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఏమవుతుందంటే షోల్డర్ అనేది మనకి అచ్చం రెడీమేడ్ లుక్ షోల్డర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నార్మల్గా అతికేసాం అనుకోండి, ఖర్చులు అనేవి గజిబిజిగా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మీకు చక్కగా నీట్గా ఉండాలంటే ఇలా ఇటు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఓకే, బ్యాక్ సైడ్కి ఖర్చులు అనేవి బ్యాక్ సైడ్కి పెట్టండి. ఇలా బ్యాక్ సైడ్కి పెట్టి ఒక పాదం ఖర్చు కుట్టుకుంటూ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్కి ఒకసారి రఫ్ తీసుకుని మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి నీట్గా నెక్ అనేది నీట్గా రౌండ్గా సెట్ చేసుకుంటూ, అంటే ఇంకా హెమ్మింగ్ ఉండదండి, మనకి ఖర్చులు కనిపించవు, ఒకేసారి నీట్గా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఎడాపెడా కుట్టేస్తే వంకర్ టింకర్లు వస్తాయి ఫ్రెండ్స్. మీరు బ్యాలెన్స్గా హ్యాండ్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రఫ్ తీసుకొని ఇలా పాదంకి వచ్చి స్టిచ్ చేసేసారనుకో, ఒకేసారి స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ఇలా ఎక్కువ తక్కువలు ఉంటే ఏమైనా కొంచెం కట్ చేసుకోండి. అసలు చూసారా బ్యాక్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీకు కనిపిస్తుందా? ఇదిగోండి ఒకసారి తిరిగేసి చూపిస్తున్నాను చూడండి.
స్టిచ్చింగ్ అనేది మీకు ఈ ఖర్చులు బయటికి రావు, పీసులు బయటికి రావన్నమాట. ఓకే, బాగుంది కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంక ఇప్పుడు మనకి ఫైనల్గా నెక్స్ట్ జాయిన్ చేసుకుంటే డ్రెస్ ఒక 80% హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే ఒక 80% డ్రెస్ అయిపోయినట్టే. ఇంకా కింద కుచ్చు పెడదాం. హ్యాండ్స్ అయితే ఇవిగోండి, ఆల్రెడీ లైనింగ్ అయితే అతికేసాను అనమాట. మీకు హ్యాండ్స్ కట్ చేసి చూపించాను కదండి ఇందాక, కొలత అనేది మీరు ఆ కొలతలో మీరు చక్కగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన కుచ్చు పెట్టేస్తున్నాను నేను. కొన్ని కుచ్చులు ఎదరికి, కొన్ని కుచ్చులు వెనక్కి పెడుతున్నానండి, ఆపోజిట్కి. బాగా కుచ్చు అనేది బాగుంటుంది అని చెప్పేసి. అది పైన కుచ్చు అయితే అలా వచ్చిందనమాట. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత కింద భాగంలో ఒక 2 ఇంచులు, ఓకేనా ఫ్రెండ్స్, 2 ఇంచులు వదిలేసుకొని మీరు సుమారుగా మనకి ఎంత కావాలి, హ్యాండ్ ఎంత కావాలనేది చూసుకొని కుచ్చు అయితే పెట్టుకోండి. మీరు ఆది ఎలా ఇస్తారో వాళ్ళ హ్యాండ్స్ లావో సన్నమో చూసుకొని బ్యాలెన్స్గా పెట్టుకోండి. ఓకే, కుచ్చుకి మీరు కంపల్సరీ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది, లేకపోతే నీట్గా ఉండదు అన్నమాట. ఓకే, హ్యాండ్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అది ఫస్ట్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో సెకండ్ హ్యాండ్ కూడా అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, మీరు అడిగారని నేను పెడుతున్నాను. మీరు చూడకుండా స్కిప్ చేసేసారనుకో మళ్ళీ పెట్టను ఇంకా ఇలాంటి వీడియోస్. ఓకేనా, మీకోసం పెడుతున్నాను, మీరు ఖచ్చితంగా చూడాలి, స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పిన వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేయాలి, బాగా వచ్చింది అక్క అని. ఓకే, చక్కగా ఇలా మీరు డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇంక మనం హ్యాండ్ జాయింట్ వేసేసుకుందాం. కుచ్చు అనేది మనకి సెంటర్లో పెట్టేసుకొని హ్యాండ్ జాయింట్ వేసేసుకుందాం. సెంటర్లో నేనైతే జాయింట్ వేస్తానండి, ఒకవైపు నుంచి వేయను, ఎందుకంటే జరిగిపోతుంది, ఎక్కువ తక్కువలు ఒకవైపుకి వచ్చేస్తే మళ్ళీ స్టిచ్చింగ్ ఇప్పాలని చెప్పేసి నేను ఇలా సెంటర్లోనే పెట్టేస్తాను. మీకు ఇలా అలవాటు ఉంటే ఇలానే వేసేసుకోండి.
ఫ్రెండ్స్ హ్యాండ్ చూడండి చాలా బాగుంది. పఫ్ హ్యాండ్స్ టైప్ అన్నమాట, కాకపోతే ఇవి కొంచెం పెద్దవి. ఓకే ఫ్రెండ్స్, ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసుకోవాలి. నేనైతే నడుం వరకు ఒకసారి జాయింట్ వేసేస్తున్నానండి, అసలు ఎలా ఉంటుందో చూద్దాము అని. నాకు కూడా కంగారు వచ్చేస్తుంది చూడాలి అని. ఓకే ఫ్రెండ్స్, నేను ఎలా చూపించాను నడుం దగ్గర మీరైతే అలానే స్టిచ్ వేసుకోండి. ఓకే, నడుం వరకు రఫ్ తీసుకొని పక్కకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఎలా జాయిన్ చేయాలో నేను చూపిస్తాను. చాలా వీడియోలో చూపించాను, ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనం కింద వైపున కుచ్చు పెట్టాలి కదా, ఆ కుచ్చు కూడా పెట్టేసుకుందాం. ఇలా కుచ్చు కోసం క్లాత్ నేను ఫ్రంట్కి సగం బ్యాక్కి సగం తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనం విడివిడిగా పార్ట్స్ తయారు చేసుకున్నాం కాబట్టి దానికి తీసుకుంటున్నాను. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. డబుల్ స్టిచ్ వేసేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే మనం ఇప్పుడు కుచ్చు అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది డ్రెస్ స్టార్టింగ్లో కూడా చేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇంకా లాస్ట్లో చేస్తున్నాను, నాకు అలవాటే కాబట్టి. మీరు ఫస్ట్లో చేసేసుకోండి, మీకు డ్రెస్ అంతా బరువు మీకు మిషన్ మీద పడకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, చక్కగా అక్కడో కుచ్చు పెట్టేసుకోండి. ఒక 2 ఇంచుల గ్యాప్లో ఒక కుచ్చు పెట్టుకోండి. మీకు ఫైనల్గా చూపిస్తాను లుక్ అనేది ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత నేను పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. కింద భాగంలో లాస్ట్లో జిగ్జాగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే,
ఇలా మొత్తం కూడా డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలాగే సేమ్ ఇది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేశాను, బ్యాక్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. అది చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి అయితే తయారైపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఈ పీసెస్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ కోసం అన్నమాట. మనకి ఎన్ని క్లాత్లు కావాలో అన్ని జాయింట్లు వేసుకోవాలి. ఇలా కుచ్చుపెట్టుకో, మొత్తం సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా కుచ్చిపెట్టానో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే కుచ్చిపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సేమ్ ఎలా పెట్టానో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇందాక చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడండి క్లియర్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా నేను కుచ్చు అతుకుతానని చెప్పాను కదా, అది కూడా సేమ్ అలానే అతికేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఒకవేళ వీడియో లైక్ చేయరా? నిన్న లైవ్లో చాలా మంది ఉన్నారు కానీ లైక్ చేయమంటే చేయట్లేదు. ప్లీజ్, సరే ఇది లైవ్ వీడియో కాదు కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు ఇంత నా వర్క్ అనేది ఇంకా తెలియని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. అలానే నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే నాకున్న చిన్న చిన్న ఆర్థిక పరిస్థితులను బట్టి నేను కూడా బయటపడతాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే నేను మళ్ళీ 4 రోజుల్లో బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అందుకే కొంచెం ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ పని డల్ అయిపోద్ది. $100కి దగ్గరగా వచ్చాను ఫ్రెండ్స్. కొంచెం ఒక 1 మంత్ కష్టపడితే నేను కూడా ఎప్పటి నుంచో ఒక్క వీడియో కోసం ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ శాలరీ తీసుకున్నాను అని ఆ డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల నాకు ఆ వీడియో చేయాలనుకుంటున్నాను. ఒక 1.5 మంత్లో టైం పడుతుంది. మీరు కొంచెం త్వరగా నాకు కొంచెం హెల్ప్ చేస్తే నేను కూడా మళ్ళీ బాబుకి 2 మంత్స్లో మళ్ళీ ఆపరేషన్ ఉందండి. అది వచ్చేసి 19,000 అవుతుంది. దగ్గర కొంచెం తక్కువ అమౌంట్ కూడా ఏం కాదు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ లోపల కొంచెం ఒక 2 శాలరీలన్నా పడతాయేమో అని ఆశపడుతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ శాలరీ కూడా నేను తీసుకోలేదు. ఇప్పటికొచ్చి 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాను. సరే, ఏదేమైనా సరే ఈరోజు మీరు లైక్ చేస్తారు నమ్ముతున్నాను. ఎందుకంటే డ్రెస్ కూడా మీకు చాలా సింపుల్ మెథడ్లో చూపించాను. మీరు కూడా స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. నేనేమి మామూలుగా అడగడం లేదు. నాకు వచ్చిన పని మీకు చూపిస్తున్నాను. అలానే మీరు చూసిన తర్వాత ఒక చిన్న మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయమని అడుగుతున్నా. ఓకేనా? అలానే సేమ్ ఇప్పుడు కూడా కుచ్చు పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎంత కష్టపడి స్టిచ్ చేసినా ఒక 1000 వ్యూస్ దగ్గర ఆగిపోతుంది. ఇంకా అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు. చూస్తున్నారు 1000 మంది చూసారంటే మినిమం 500 మంది కూడా లైక్ చేయట్లేదండి. సరే, ఒకవేళ కంటెంట్ బాగోకపోతే మీరు లైక్ చేయకపోయినా నాకు నష్టం, బాధపడను. ఆ వర్క్ ఉండి చేస్తున్నా కూడా మీరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి, లైక్ చేయండి. మీ అందరికీ తెలుసు బాబుకి ఆపరేషన్ రీసెంట్గా అయిందని. మళ్ళీ దసరా సెలవుల టైంలో మళ్ళీ నాకు టైం ఇచ్చారు. అప్పటికల్లా మళ్ళీ 2వ ఆపరేషన్ చేయించాలి. ఈ లోపల కొంచెం ఒక్క శాలరీ అన్నా పడితే నాకు కొంచెం చాలా హెల్ప్గా ఉంటుందండి. వానలండి 10 డేస్ నుంచి ఇక్కడ విపరీతమైన వానలు అనమాట. వర్క్ లేదు. వర్క్ ఉంది చేద్దామంటే కరెంట్ ఉండట్లేదు. అలా సరిగ్గా చేయలేకపోతున్నాను.
ఓకే, బ్యాక్ సైడ్ కూడా నేను కుచ్చు పెట్టేసుకున్నా. మీరు ఎవరైనా కూడా ఇది ఏం చేస్తారంటే స్టార్టింగే మీరు కుచ్చు పెట్టేసుకోండి. ఓకే, నేను 1 బై 1, 1 బై 1 వర్క్ త్వరగా అయిపోవాలని చెప్పేసి నేను స్టిచ్ చేశాను. అందువల్ల మీకు ఇబ్బందిగా ఉండొచ్చేమో. మీరు ఈ కుచ్చు అనేది ముందు పెట్టేసుకుంటే కుచ్చు పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అంబ్రెల్లా పెట్టుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్ అన్నమాట. మన లంగా కుట్టుకుంటాం కదా, పై లంగా, ఆ స్టైల్లో డైరెక్ట్గా పైన సన్నగా కుచ్చు పెట్టేసుకొని డైరెక్ట్ ఒకేసారి అతికేసుకోవచ్చు. అలా అయినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇంక ఇది మన డ్రెస్ అయితే ఫైనల్కి వచ్చేసిందండి. ఈ ఒక్క స్టిచ్ వేసి సైడ్ జాయింట్లు వేసేసుకుంటే డ్రెస్ అయిపోయినట్టే. నేను ఎక్కడ కూడా వీడియోని స్పీడ్ చేయలేదండి, నార్మల్గా నేను డైరెక్ట్ వాయిస్ అయితే ఇచ్చేసాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను మీకు వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా, మీరు దానికి కామెంట్ చేయండి. ఫైనల్గా మనం జిగ్జాగ్ చేసుకోవాలి లాస్ట్లో, ఇంకంతా అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను, నడుం వరకే జాయింట్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఈ లోపల ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో వాటి వరకే మనం, చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను. మనం ఇక్కడికైతే ఇందాక స్టిచ్ వేసాను, ఇదిగోండి స్టిచ్ అయితే ఇక్కడికి ఉంది. ఓకే, ఈ స్టిచ్ని ఇలా, ఈ లైనింగ్ క్లాత్ని ఇలా తీయండి, బ్యాక్ సైడ్ కూడా అలానే తీయండి. ఇలా వెనక్కి మడుచుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఏముంటాయంటే ఈ రెండు ఫ్యాబ్రిక్సే ఉంటాయి. సరేనా, ఈ రెండు మనం జాయింట్ వేసుకోవాలి. మీరు ఎక్కడైతే స్టిచ్ ఆపేశారో అక్కడి నుంచి కుట్ అనేది మొదలు పెట్టండి. అదిగో జస్ట్ లైట్గా రఫ్ తీసుకుని మీరు అక్కడి నుంచి కుట్టు మొదలు పెట్టుకున్నట్లయితే మీరు ఈ స్టిచ్ రెడీమేడ్ డ్రెస్సులకు వస్తుందండి. ఇలాగా అన్నీ ఒకేసారి కలిపి వేస్తే ఏమవుతుందంటే ఇది ఫ్రిల్ ఎక్కువ, లైనింగ్ ఫ్రిల్ తక్కువ, దానికి దీనికి సెట్ కాదనమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా మీరు డబల్ స్టిచ్ వేసేసుకోండి. నేనైతే ఒక స్టిచ్ వేసి చూపిస్తున్నాను. డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని ఇలా పక్కకు తీసుకొని జస్ట్ కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇక్కడ నుంచి జాయింట్ వేసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే చాలా నీట్గా ఉంటుంది, దేని దానికి మనం జాయింట్ చేసుకున్నట్లు ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్లకి ఇలాగే జాయింట్ చేస్తారండి, వాళ్ళు అసలు ఎలా చేస్తున్నారని కూడా మనకు అర్థం కాదు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి. ఓకే, అలానే ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాం, మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ఇక్కడికైతే రఫ్ తీసి వదిలేసా, కనిపిస్తుంది కదా స్టిచ్ అనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ లైనింగ్ని ఇలా వెనక్కి మడవండి, అలానే వెనక భాగంలో ఉన్న లైనింగ్ని కూడా వెనక్కి పట్టుకోండి, పైకి పట్టుకోండి. అప్పుడు మనకి రెండే మిగులుతాయి. ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ వేసామో తెలుస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ మనం ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. కొంచెం రఫ్ తీసుకొని మీరు సన్నగా ఒక అంగుళం ఖర్చు పెట్టుకొని సైడ్ జాయింట్ అయితే వేసేసుకోండి. ఏంటి ఉండేది మాకు చెట్లు బెట్ట అన్నయ్యదమ్మా. ఓకే ఫ్రెండ్స్, సారీ, పాప మాట్లాడిందని మర్చిపోయి మాట్లాడేశాను, వీడియోలో ఉన్న విషయం గమనించలేదు. కట్ చేయడం కూడా అవ్వదు, ఇది ఎక్కడ ఉందో నెట్టుకోవాలన్నమాట. సరేనా, ఇది ఇంకా జాయింట్ అయితే వేసేస్తున్నాను. ఓకే, ఆ జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యథాప్రకారం ఇందా చెప్పినట్టే ఈ లైనింగ్ మాత్రమే పక్క తీసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్ లుక్ చూసేద్దాం.